ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఇంక నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. చూసారు కదండి, క్రాంతి వ్లాగర్ వాళ్ళ సబ్స్క్రైబర్ల రిక్వెస్ట్ మేరకు ఇంక నుంచి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయండి అని చెప్పారు ఆయన. నిజంగా అంటే వాళ్ళ సబ్స్క్రైబర్లు అందరూ చెప్పారు దానివల్ల ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ ఉందండి మాకు అని చెప్పడం వల్ల నిజంగా అబ్బాయి తీసుకున్న నిర్ణయం అయితే అప్రిషియేటబుల్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇదే అంటున్నాం, ఇదే కాదు మై విలేజ్ షో అని చెప్పి ఒక కనువిప్పు నాటకం బెట్టింగ్ యాప్ల మీద గంగావతో వీళ్ళందరితో కలిపి ఒక కనువిప్పు నాటకం చేశారు. అది కూడా చాలా చాలా బాగుంది. అంటే సమాజంలో ఇలాంటి నాటకాలు రావాలి. వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, మనం దానివల్ల నష్టం ఉన్నదని జనాలను ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేయడంలో బాగుంది. చాలా చాలా బాగుంది. 2 వీడియోలు హైలైట్ అనే చెప్పాలి. సో ఈ అబ్బాయి కూడా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇంక నేను బెట్టింగ్ జాబ్లకు పోను, నేను ఇంకా బెట్టింగ్ చెయ్యను అంటే అయిపోయి మొత్తం అంత కథంతా సుఖాంతం అయిపోద్ది కదా. కాదు చేస్తాను, ఎవరైనా పీకుతారో పీక్కోండి అంటున్నాడు.